హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హిమ. అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు మై ఛానల్ హిమ వ్లాగ్స్ అండి. సో ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ అయితే పాలకోడేరు. ఇది చూసారు కదా, పాలకోడేరు గ్రామం పొలిమేర అన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇదంతా చూసారు కదా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఏంటంటే చాలామంది ఎక్కడి నుంచో వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అలాగే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు, పిల్లలు కలగలేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అండ్ మొక్కుకొని మళ్ళీ వస్తారు. అలాగే ఇక్కడ అంతా చూసారు కదా, మొత్తం ప్రకృతి అంతా పచ్చని పొలాలు. సో మీ అందరికీ ఇప్పుడు ఆ గుడి అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక పుట్ట అయితే ఉంది, చూసారు కదా. దీన్ని నిర్మించిన వారు పోతుల చిన్న వెంకన్న గారు అన్నమాట. సో తర్వాత ఇక్కడ రెండు ఊర్ల పొలిమేర మధ్య అయితే ఈ అమ్మవారు టెంపుల్ అయితే ఉందండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అండ్ ఇంకోటి ఏంటంటే విషయం, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు, అదే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు అయితే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ మొక్కు తీరిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నమాట. ఇవిడి పేరు సోమాలమ్మ అమ్మవారు. చూసారు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజింగ్లో ఉంది టెంపుల్. అండ్ మనకి ఎదురుకుండా ఒక ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లోనే అమ్మవారు అయితే ఒక విగ్రహం, మూలవిరాట్ విగ్రహం అయితే ఇక్కడ కనిపించిందంట. తర్వాత ఇక్కడ నుంచి ప్రతిష్ఠ చేశారు, టెంపుల్ ప్రతిష్ఠ చేశారు. అండ్ మనం చూసినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ ఒక కాలువ లాంటిది ఉంది, చూసారు కదా. చుట్టూ పొలాలు, ఎంతో ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా. అండ్ ఎదురుకుండా ఒక తులసి కోట అయితే ఉంది, కూడా ఉంది, చూసారు కదా టెంపుల్ దగ్గర. సో ఇంకో విషయం చెప్తానండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ లోపల గర్భాలయంలో అమ్మవారిది ఒక స్తూపం లాంటిది ఉంటుంది. అంటే పైకి మాత్రం 4 అడుగులలో మనకి కనిపిస్తుంది. భూమి లోపలికి ఎంత లోతున్నది అనేది మనకి ఎవరికీ తెలియదంటండి. చాలాసార్లు ప్రయత్నించారంట తవ్వుదామని, కానీ ఎంత లోతైనా తెలియడం లేదంట. సో అమ్మవారి మహత్యం అలాంటిది. సోమాలమ్మ అమ్మవారు అన్నమాట ఇవిడి. సో ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. సో ఇక్కడైతే చూసారు కదండి, ఇక్కడ ఒక కాలువ లాంటిది ఉందండి కాళ్ళు కడుక్కోవడానికి. అండ్ ఇంకా చుట్టూ అయితే మందార చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయి. కొంచెం ఎదరికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఒక బావి లాంటిది, బావి కూడా ఉంది. సో బావి దగ్గరికి వెళ్దాం పదం. సో నెక్స్ట్ ఇక్కడ అన్నీ చూసినట్లయితే మొత్తం చుట్టూ అరటి చెట్లు, చాలా చల్లటి గాలి. చాలా కొంచెం ఎదరికి వెళ్దాం. అక్కడ మీకు కనపడుతున్నాయి కదా షెడ్స్. ఇక్కడైతే చాలామంది వస్తారని చెప్పాను కదా, మొక్కులు తీర్చుకోవడానికి. వాళ్ళ బంధువులతో వచ్చి ఇక్కడైతే వంటలు అవి చేసుకుని ఈ షెడ్స్లో అయితే భోజనాలు చేయడం అనేది జరుగుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చూసారు కదా చుట్టూ రొయ్యల చెరువులు అయితే ఉన్నాయి. అండ్ చుట్టూ వరి పైర్లు అన్నమాట. చూసారు కదా, ఈ షెడ్స్లో అయితే భోజనాలు అయితే చేస్తారు. వాళ్ళ బంధువులతో వచ్చి చేస్తారన్నమాట. ప్రతి సండే కూడా వస్తారండి ఇక్కడికి, బుధవారం ఆదివారం మాట. సో ఇక్కడ ఉన్న రోడ్ చూసారు కదా, ఈ ఫస్ట్ మీకు చూపించినటువంటి ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ దారి ఏంటంటే పాలకోడేరు నుంచి కొంచెం లోపలికి రావాలి. ఇక్కడ నుంచి కొంచెం ఎదురుకు వచ్చినట్లయితే ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ కాలుగడు కూడా ఒక రేవ్ అయితే ఉంది. అండ్ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి చెరువులు అయితే కనిపిస్తుంది. ఇది నాకు తెలిసి రొయ్యల చెరువు అనుకుంటున్నాను. చూశారు కదా ఇది. అండ్ చుట్టూ కొబ్బరి తోటలు, ధాన్యం గొప్ప కూడా వేశారండి. మేకలు వెళ్తున్నాయండి ఇక్కడ, చూసారా వెళ్తుంది. పక్కనే ట్రాక్ ఉందన్నమాట.
ట్రైన్ వెళ్తుందండి, చూసారు కదా. ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తోట ఉంది, చూసారు కదా. ఇక్కడ కనిపించే తోట, దీనికి వెళ్ళే ప్లేస్ మార్గం ఇదిగోండి. ఇటు నుంచి మరి అయితే ఆ తోటకి రీచ్ అయిపోవచ్చు. చూశారు కదండి, సోమాలమ్మ అమ్మవారి టెంపుల్, పాలకోడేరులో శివారున ఉన్న అమ్మవారి టెంపుల్. సో నా వీడియో ఏ విధంగా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం హిమ వ్లాగ్స్ ఛానల్ చూడండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తానండి హిమ. థ్యాంక్ యూ.